right decisions in your life. మీరు ఆత్మలో ప్రార్థించిన కొలది అంతగా మీరు సరైన నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారము తీసుకోగలరు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి యవనస్తులు, మీరు కొంతమంది ఇంకొక 2 సంవత్సరాల తర్వాత పెళ్లి గురించి అనుకోవచ్చు, లేకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను పాస్టర్ ఇప్పుడే కాదు అని. కానీ అన్నంత మాత్రాన 5 సంవత్సరాలు వెయిట్ చేయొద్దు. ఈ రోజు నుంచే పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచే అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టండి. అన్య భాషల్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఎందుకు? అప్పుడు 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే మీరు చూస్తారో డీటెయిల్స్ ఎప్పుడైతే వస్తాయో, మీరు ఎవరు ఏది చెప్పినా మీకు మీ ఆత్మలో మీకు తెలుస్తుంది ఎవరికి ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి. కానీ చాలాసార్లు ఏమవుతుంది, ఈ విధంగా మనము బలపరచబడట్లేదు కాబట్టి, ఈ విధంగా జ్ఞానము దేవుడి నుంచి పొందుకోవట్లేదు కాబట్టి, మర్మాలు తెలియట్లేదు కాబట్టి, ఆ సమయానికి వచ్చేసేటప్పటికి చాలా మంది ఒత్తిడిలో డెసిషన్ తీసుకుంటారు. ఒత్తిడిలో. ఎందుకు అంటే ఏజ్ అయిపోతుంది, లేకపోతే ఫ్యామిలీ ప్రెషరు, లేకపోతే సొసైటీ ప్రెషరు, లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారో. అంటే వాళ్ళకి పేపర్ మీద అన్ని మంచిగా ఉన్నాయి పాస్టర్ గారు, వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఏంటి మా క్యాస్ట్ వాళ్ళే, లేకపోతే ఏంటి మా కూతురు డాక్టరు, ఆయన డాక్టర్ అంట, మా కూతురు ఐటీ కంపెనీలో చేస్తుంది, లేకపోతే మా కొడుకు ఐటీ కంపెనీలో చేస్తున్నాడు, ఆమె కూడా ఐటీ కంపెనీ అంట, ఇద్దరు క్రిస్టియన్స్ అంట. ఈ 2-3 ఇన్ఫర్మేషన్స్తోనే మనం తీర్మానాలు తీసేసుకుంటాం. ప్రార్థన లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా. సో అటువంటి సమయాల్లో ఏమవుతుంది, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏదైతే ముందర కప్పేసి ఉండినాయో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, బయలుపరచబడతాయి. కానీ నువ్వు అదే ఆత్మలో ప్రార్థన చేస్తున్నావు అనుకో, పేపర్ మీద 100% కరెక్ట్ మ్యాచ్ అనిపించవచ్చు, కానీ నీ ఆత్మలో మాత్రము నీకు తెలుసు. నాకు ఎందుకో తెలియదు, కానీ దీనికి మాత్రం నేను నో చెప్పలేను, ఎస్ చెప్పలేను, ఎస్ చెప్పకూడదు. అంటే మరి చాలా టైం అయిపోతుంది కదా, ఇంకెన్ని రోజుల్లో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నేను ఈ డైరెక్షన్లో నేను వెళ్ళకూడదు, అది మాత్రం నాకు తెలుసు. అమ్మ నాన్న నుంచి ఒత్తిడి ఉండొచ్చు, ఇంకెవరి నుంచి అయినా ఒత్తిడి ఉండొచ్చు, కానీ ఒకటి తెలుసు, ఏంటో నేను సరిగ్గా చెప్పలేను, కానీ ఒకటైతే తెలుసు, ఈ పెళ్ళైతే నేను చేసుకోకూడదు, ఇంకొకసారి వేరే విషయంలో ఈ పెళ్ళైతే నేను చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, పాస్టర్లతో మాట్లాడాను, లేకపోతే పెద్దోళ్ళతో మాట్లాడాను, నాకు నమ్మకం ఉంది ఈ డైరెక్షన్లో నేను వెళ్ళాలి. ఎందుకు? లోపల నుంచి నీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను చెప్తున్నా కదా, ఇది నా గొప్పతనం కాదు, ఏదిగా పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం నాకు మా తల్లిదండ్రులు, మా పాస్టర్ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. కాబట్టి వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ నాట్ మేక్ మిస్టేక్స్ ఇన్ దీస్ ఏరియాస్ ఈజ్ సింప్లీ బై ద గైడెన్స్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొన్ని రంగాల్లో నేను పొరపాట్లు చేయకపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అన్ని భాషల్లో నేర్పించడము నాకు సహాయపడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. It is not by my wisdom or by my greatness, it is simply by the guidance and the help of the Holy Spirit. ఇది నా జ్ఞానమును బట్టియో శక్తిని బట్టియో కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టియే ఇది సాధ్యమై ఉన్నది. గమనించండి, కొంతమంది అందుకే సంఘానికి వస్తారు, వాక్యం వింటున్నారు,